కేసీఆర్ ఎన్నికల నాయకత్వం ఈ మనిషి గారండి మైక్ లేదు వ్యతిరేకమైనటువంటి విధానాలు తెలియజేసి మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఆ రోజు మాయ మాటలు చెప్పారు ప్రజలందరికీ. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఇన్నిసార్లు మరి విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆ పెంచినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ ఆదేశాల మేరకు ఇక్కడ మనందరం కూడా ప్రజలకు జరుగుతున్న అన్యాయం పైన గలం విప్పేందుకు ఇక్కడ సమావేశమయ్యారు. ఎప్పుడైనా ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే ముందుగా ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల పార్టీ, ప్రజల కోసమే నడుపుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రజల మంచి చెడును తెలుసుకొని వారికి కావలసిన అవసరాలను అందిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ చూస్తే కూటమి ప్రభుత్వంలో వచ్చే ముందర ఎన్నో అబద్ధపు హామీలను ఇచ్చింది. సూపర్ 6 అంటూ ప్రజలను మోసం చేశారు. ముఖ్యంగా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నామని మన పైన ఎన్నో అబద్ధపు ఆరోపణలు వేశారు. అసలు ఆ విద్యుత్ ఛార్జీలను కూడా మన ప్రభుత్వంలో ఎందుకు పెంచాల్సి వచ్చిందో కూడా మన జగనన్న చెప్పడం జరిగింది. ఆయన ఆ రోజు ఏదైతే అప్పు చేసి విద్యుత్ని ఏ విధంగా కొనుగోలు చేసి ఆ దాటిని కట్టకుండా ఆ భారాన్ని మన ప్రభుత్వం మీద వేశారు. ఆ ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చాక